ఛానల్లోకి స్వాగతం. మేషరాశివారు నరదృష్టి తగిలి నాశనమవుతారు. ఈ చిన్న పనితో ఊహించని ధనలాభం మీ సొంతమవుతుంది. అయితే మేషరాశి వారికి నరదృష్టి కారణంగా ఎటువంటి ప్రభావాలను వారు పొందుకుంటారు, అలాగే ఏ చిన్న పని చేయటం వల్ల ధనలాభం వారి సొంతమవుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. జీవితంలో ఒడిదుడుకులు వీరికి ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ యొక్క మేషరాశి వారు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి కారణంగా వీరు చాలా రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అలాగే స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు పురుషుల యొక్క జీవితంలో అనేక సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును మీకు తీసుకుని వస్తాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు కోపాన్ని అధికంగా కలిగి ఉంటారు. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదమయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. అలాగే జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు క్రమంగా సమసిపోతాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు చక్కటి సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలో అయినా సరే దూకగలుగుతారు. అయితే మేషరాశి వారికి నరదృష్టి కారణంగా జీవితంలో అనేక రకాల బాధలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రాకపోవటం, ఆర్థిక పెరుగుదల లేకపోవటం, ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోవటం, అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరకకపోవటం, అలాగే వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు, లాభాలు లేకపోవటం, వినియోగదారులతో మీ యొక్క తోటి భాగస్వాములతో గొడవలు జరగటం, వ్యాపారవేత్తలతో కూడా మీకు గొడవలు జరగటం, ఇటువంటి అనేక అంశాలకి కూడా కారణం నరదృష్టి. అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కుటుంబ కలహాలు, ఇటువంటి సమస్యలకి కూడా కారణం నరదృష్టి. ఈ నరదృష్టి కారణంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితం నాశనం అవుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క మేషరాశి వారు నరదృష్టి నుండి బయటకు పోవటానికి ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మీకు మనోధైర్యాన్నిస్తాయి. అలాగే మీకు మేలు చేస్తాయి కూడా. మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ ని కానీ లేదా వెండి బ్రాస్లెట్ ని కానీ ధరించండి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటి, బాగా మెరుస్తున్నటువంటి, శుభ్రంగా ఉన్నటువంటి వెండి బ్రాస్లెట్ ని మీరు ధరించడం ద్వారా నిరంతర సానుకూల ప్రకంపనలను అది ఆకర్షించి అన్ని విషయాలలో మీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు వెండి రిస్ట్ బ్యాండ్ ని కానీ లేకపోతే వెండి బ్రాస్లెట్ ని కానీ కుడి చేతికి ధరించండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ మీకు ఆకర్షించబడుతుంది. అన్ని విషయాల్లో మీరు మంచి ఫలితాలను చూస్తారు కదండి. మేషరాశి వారికి నరదృష్టి తగిలి వారి జీవితం ఏ విధంగా నాశనమవుతుంది, ఏ చిన్న పని చేయటం వల్ల ఊహించని ధనలాభం వారి సొంతమవుతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.